నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ పెళ్లి రోజు మిమ్మల్ని కోటీశ్వరుడిగా మార్చే పెళ్లి రోజు ఎలా ఉంది క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకునబోయే ముందు మ్యారేజ్ డేట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, అసలు ఈ మ్యారేజ్ పవర్ ఏంటి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి మన మొబైల్ నెంబర్స్ ఎలా ఉండాలి, అలాగే కాంటెస్ట్ మీ అందరికీ తెలుసు, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఇలా కాంటెస్ట్ ఒకటి పెట్టదలుచుకున్నాం. 5 కేటగిరీలుగా 500 మెసేజెస్ చేసిన తర్వాత మీ పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మీ యొక్క ఊరి పేరు చేస్తే ఖచ్చితంగా ఇలాగా ఒక 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్లకు ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలనేది చూస్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ చేసేయండి. అలాగే మన లైఫ్లో మంచి మొబైల్ నంబర్ కావాలి. మొబైల్ నంబరు, నేము, బిజినెస్ నేమ్, మ్యారేజ్ డేట్, వెహికల్ నంబర్, హౌస్ నంబర్, సిగ్నేచరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, ఆర్ ఆఫ్ అవర్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. కనీసము మొబైల్ నెంబర్ అయినా కనీసం చేంజ్ చేసేసుకోండి. ఎందుకంటే మ్యారేజ్ డేట్ ఎలాంటి పవర్ ఉందో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మన మ్యారేజ్ డేట్ ఏంటి, మీ యొక్క మ్యారేజ్ డేట్ ఏంటి, ఎస్పెషల్లీ ఈరోజు ఒక మ్యారేజ్ డేట్ గురించి మీకు తెలియజేస్తాను. ఈ మ్యారేజ్ డేట్ ఏంటన్నది చూద్దాం. ఈరోజు మన మ్యారేజ్ డేట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనకు మ్యారేజ్ డేట్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఉంటాయి మ్యారేజ్ డేట్స్. ఈ డేట్లు అందరికీ కామన్గా ఉంటాయి. కొంతమందికి ఏమో 10 రావచ్చు, 19 రావచ్చు, 28 రావచ్చు, అలాగే 2 రావచ్చు, 11 రావచ్చు, 20 రావచ్చు, 29 రావచ్చు, 3 రావచ్చు, 12 రావచ్చు, 21 రావచ్చు, 30 రావచ్చు, 4 రావచ్చు, 13 రావచ్చు, 22 రావచ్చు, 31 రావచ్చు, అలాగే 5, 14, 23 రావచ్చు, 6, 15, 24 రావచ్చు, 7, 16, 25 రావచ్చు, 8, 17, 26 రావచ్చు, 9, 18, 27 రావచ్చు. ఇలాగా మ్యారేజ్ డేట్స్ వస్తాయి. కానీ ఇందులో ఒక మ్యారేజ్ డేట్ని నేను తీసుకొని ఈరోజు మనము ఎలాంటి మ్యారేజ్ డేట్ చేసుకోవాలి, ఒకవేళ మీ మ్యారేజ్ డేట్ ఇందులో ఉంటే మీరు చూడండి. అలాగే మనము రీమ్యారేజ్, ఒకవేళ మ్యారేజ్ డేట్లలో మీకు ఈ 3 మ్యారేజ్ డేట్లు ఉంటే ఏంటన్నది మీరు చూసుకోండి. 1, 10, 19, మిగతా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఆ కాంటాక్ట్ చేసిన టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని నేను తెలియజేస్తున్నాను. ఈ మ్యారేజ్ డేట్ ఏంటంటే 1/9/2025 రోజున సెప్టెంబర్ 1వ తారీఖున రీమ్యారేజ్ జరగబోతుంది. ఇది చూసుకోండి ఒకసారి. ఈరోజు మనము 9, 18, 27 ఈ మూడిటి గురించి మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నేను తెలియజేస్తాను. ఒకవేళ మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుంటే కనుక 1/9/2025 రోజుకి మీరు మీ మ్యారేజ్ డేట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఒక ఆధ్యాత్మిక ప్లేస్లో, ఒక ఆధ్యాత్మిక స్థలంలో ఈ మ్యారేజ్ నిర్వహించడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు మన లైఫ్లో ఒక మ్యారేజ్ డేట్ చూసుకొని పోయే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికీ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హ్యాపీనెస్సే మన పిల్లలు, మన తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా హ్యాపీనెస్ ఉంటారు. ముఖ్యంగా మీరమ్మ ఎవరైనా ఇక్కడ స్త్రీలు కానీ చూస్తూ ఉంటారు, ముఖ్యంగా మీకు కానీ మీ హస్బెండ్స్కి కానీ, హస్బెండ్స్ కూడా చూస్తుంటారు. లేడీస్ ఒప్పుకొని కారణాలు కొన్ని దగ్గర ఉంటాయి మ్యారేజ్ గురించి, పురుషులు ఒప్పుకోవడానికి కొన్ని రకాలు ఉంటాయి. ఒక అతను, ఒక 2-3 ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే, లాస్ట్ 4 మ్యారేజ్ డేట్స్లలో 4 బ్యాచెస్కి అయిపోయినాయి కదా ఇంతకుముందు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, హోమం చేపిస్తున్నాం పలానా ఊర్లో, పలానా దగ్గర, పలానా చంద్రమౌళి యాదవ్ చేస్తున్నాడు అని చెప్పి తీసుకొచ్చేసారు. అక్కడికి వచ్చేసరికి అందరికీ రీమ్యారేజ్లలో ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు, లేడీస్ ఫీల్ అయిపోయారు. ఎందుకంటే మాకు ఈ మ్యారేజ్ ఇట్లా ఎందుకు చేసుకున్నారు ఏంటి అనేది వాళ్ళు ఒకరికొకరు అట్లా అడిగి
వాళ్ళు ఓహో ఇట్లా మా లైఫ్లో ఇలా జరుగుతుంది కదా అని వాళ్ళు అట్లా, ఎందుకంటే ఒప్పుకోరు అన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లా తీసుకొచ్చారంట. ఎందుకు అలా చేస్తున్నారు? వద్దంటే లేదు సార్ ఒప్పుకోరు సార్, కొంచెం చెప్పాల్సి వచ్చింది, నా భవిష్యత్తు కోసమే కదా, మా భార్య భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా కోసమే కదా అని వాళ్ళు చెప్తే కొంచెం హ్యాపీనెస్గా ఉంది. ఒక రకంగా అబద్ధం చెప్పి తీసుకురావద్దు కదా అని కూడా అనిపించింది. సరే ఏదైనా సరే మీరు మీ ఫ్యామిలీని డిస్కస్ చేసుకొని హ్యాపీగా ఈ లైఫ్ని ఎంజాయ్ చేయండి. మన మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే, ఒక 60 సంవత్సరాలైనా సరే, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళైనా సరే, మనకు మ్యారేజ్ డేట్ బాగాలేదు అంటే ఒక తరానికి, ఈ తరము ఇక్కడ 7 తరాల వరకు ఆ ప్రాబ్లంని పొందుతూ ఉంటారు, ఆ గ్రహ ప్రభావాన్ని పొందుతారు. అందుకనే 9 అనేది కుజుడి గ్రహం. ఈ కుజుడి గ్రహం అగ్నితత్వపు సంఖ్య, అగ్నికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఎక్కువ రగులిస్తూ ఉంటుంది మనిషిని. ఏదైనా మనకు రావాలన్నా, ఏదైనా చేయాలన్నా చాలా కోపానికి, ఆవేశానికి గురైనప్పుడు కొంతమందితో సంబంధాలు అనేటివి కట్ అయిపోతాయి. ఇలా ఒకటొకటి 9, 18, 27 ఎలా ఉంటుందో క్లియర్గా తెలియజేస్తాను. మీరు కూడా ఈ మ్యారేజ్ డేట్లో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ యొక్క పిల్లలు కానీ ఎవరైనా సరే ఉంటే కనుక ఒక్కసారి చూసుకొని కనుక్కోండి. ఇది 9, 18, 27, తర్వాత 8, 17, 26, 7, 16, 25, 6, 15, 24 ఇలా ఒక్కొక్క మ్యారేజ్ డేట్ గురించి మీకు తెలియజేసుకుంటూ వస్తాను. చూద్దాం, ఈరోజు 9, 18, 27 గురించి తెలుసుకుందాం. ఇక్కడ 9 అంటే మనకు కుజుడు అండి. మీ అందరికి కూడా తెలుసు 9 అంటే ఎవరంటే కుజుడు. 9 ఈ కుజుడు అయినప్పుడు మనకు 18 వచ్చేసి సూర్యుడు ప్లస్ శని, చాలా డేంజరు. 27 వచ్చేసి చంద్రుడు కేతువు ప్లస్ కేతువు, ఈ రెండు కలిసిన మళ్ళీ కుజుడు అవుతాడు. ఇక్కడైనా కుజుడే, ఇక్కడైనా కుజుడే. క్లియర్గా చూడండి, క్లియర్గా ఫుల్ వీడియో ఖచ్చితంగా చూసేయండి. మీ ఎవరికైనా ఉంటే కూడా సజెషన్ చేసుకోవచ్చు. ఇలాగే ఈ మ్యారేజ్ డేట్స్ కూడా ఇలాగే చేస్తాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, 9 అయితే కుజుడు కాబట్టి అగ్నితత్వపు సంఖ్య అని చెప్పుకున్నాం. అగ్నితత్వపు సంఖ్య అయినప్పుడు ఏమవుతుంది, బాగా కోపంగా ఎప్పుడు ఉంటారు, రగిలిస్తూ ఉంటుంది మనిషిని. అంటే ఏదన్నా మనకు రాకపోయినా, ఏదన్నా మనకు కావాల్సింది కోరుకున్నా రాకపోతే మాత్రం చాలా కోపంగా తయారైపోయి అవతల వ్యక్తుల మీద అది ఎంతవరకు అయినా దారి తీయచ్చు, ఏవైనా దారి తీయచ్చు, ఎంత కోపంలో ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకోవచ్చు, చాలా ప్రాబ్లం చేస్తుంది. అందుకనే మనుషుల నుంచి వీళ్ళు సంబంధాలని కోల్పోతారు. 9 నెంబర్ అలాగే మొబైల్ నెంబర్స్లో ఎండింగ్ ఉన్నా సరే, 9 నెంబర్స్ ఎక్కువ ఉన్నా సరే మనుషులతో శత్రుత్వం అనేది ఎక్కువ పెరిగిపోతుంది. మీకు మీరే ఈ శత్రుత్వాన్ని పెంచుకుంటారు, కోపాన్ని రగిలించుకునేటట్టు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ భార్యాభర్తలకి ఇద్దరికి సేమ్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు అంటే అది వీళ్ళ బర్త్డే కాదు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఫ్యామిలీ బర్త్డే. ఇప్పుడు ఫ్యామిలీ బర్త్డే అనేది ఏంటంటే మనకు పుట్టినరోజు నుంచి మనం మ్యారేజ్ డేట్ అయ్యే వరకు ఆ మ్యారేజ్ డేటు అక్కడికి 25%కి పడిపోతుంది. 100% ఉన్న మన బర్త్డే మ్యారేజ్ అవ్వగానే పడిపోతుంది. దానికి ఇంకా అంటే 25%లోకి వెళ్ళిపోతుంది. 75% ఆధిపత్యంలోకి ఇది తీసేసుకుంటుంది మ్యారేజ్ డేట్. ఈ ఆధిపత్యం తీసుకున్నప్పుడు మనకు ఆ ఆధిపత్యంతోనే, అదే నంబర్తోనే మీ యొక్క జీవనం అనేది కొనసాగుతుంది. మీకు డబ్బు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ కోపం అనేది గ్యారంటీ. ఇది మార్చుకుంటే ఎక్కడ మార్చుకోవాలి, 1/9/2025 రోజున మార్చుకోవాలి. ఇది నేను కళ్యాణ మండపం కానీ, పంతులు గారు కానీ, ఒక హోమం కానీ, ఇవన్నీ కూడా అవి శుద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఉంటాయి. అక్కడ నేను చూసుకుంటాను, మీరు వస్తే. ఇదంతా నెక్స్ట్ ప్రాసెస్. చూడండి, ఇక్కడ తీసుకుంది కదా కుజుడు 75% ఆధిపత్యంలోకి వచ్చేసినాడు మన డేట్ ఆఫ్ బర్త్లో ఎలాగున్నా సరే.
నేను నా గురించి కూడా తెలియజేస్తాను మీకు. ఒకటి ఏంటంటే నా మ్యారేజ్ డేటు 2లో అయింది, 11లో అయింది. నేను ఈ 11 వచ్చినప్పుడు నా దాని గురించి చెప్తాను. ఇక్కడ చూడండి, మన డేట్ ఆఫ్ బర్త్లు ఏమున్నా సరే మన పెళ్లి వరకే 100% వర్క్ చేస్తాయి. తర్వాత మ్యారేజ్ డేట్ ఆధిపత్యంలోకి వస్తుంది ఖచ్చితంగా. ఈ మ్యారేజ్ డేట్ ఆధిపత్యంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు ఈ కుజుడు ఆధిపత్యంలోకి తీసుకున్నప్పుడు మీరు కోపాన్ని అవన్నీ రగిలించుకున్నప్పుడు జనాలతో సంబంధాలు కట్ అయినప్పుడు డబ్బు కరువు అవుతుంది, ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాము, మనకు బిజినెస్లు అనేటివి రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా వన్ బై వన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాయి. ఒకటేసారి జరిగే పని కాదు. ఏదో పెళ్ళి అయినప్పుడే అందరితో కోపగించుకొని ప్రపంచంతో అంతా కట్ అయిపోదు, అలా కాదు. ఒకటి స్లోగా మనిషి యొక్క తత్వాన్ని పెంచి ఆ ప్రాబ్లంలోకి తీసుకొస్తుంది. ఎవరైనా ఇలా ఉంటే కనుక వాళ్ళది సరి చేయించుకోండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే 18 వచ్చేసరికి 1 ఆధిపత్యం ఉంటుంది. చాలా మంచి సూర్యుడి పవర్ ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ బాగుంది 50% అనేలోపే ఇక్కడ ఈ 8 ఉంది కదా, ఇంకొక 50% వచ్చేసి దీన్ని మొత్తం మైనస్ చేసేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ పనులు ఒక సెషన్లో, అంటే ఒక చిన్న ఉదాహరణ పెట్టుకుందాం. ఒకటి మార్నింగ్ నుంచి, అంటే మార్నింగ్ 6 నుంచి 12 వరకు మనం, అంటే ఒక రోజంతా 12 అవర్స్ ఏమో మనం పనిచేస్తుంటాం. 12 అవర్స్, 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్, ఏదన్నా కానీ ఒక 10 అవర్స్ వర్క్ చేస్తున్నాం అనుకోండి. అక్కడ ఒక 5 అవర్స్ మీకు బాగుంది, సూపర్ పవర్ అనుకునే లోపే ఇంకొక 5 అవర్స్ వచ్చేసి ఈ 5 అవర్స్ని మొత్తం నాశనం చేసి ప్రాబ్లంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఈ పనులు ఎంత ఫాస్ట్గా అయితే జరుగుతాయో అంత ఫాస్ట్గా పడగొట్టేస్తుంది. ఇంకా 8 వచ్చేసి స్లో చేసేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనము? ఆ పని కాకుండా అక్కడికి వెళ్ళిన డబ్బు ఖర్చు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. వెరసి ఇది కాని టైంలో కుజుడు ఎంటర్ అయిపోతాడు 9 నంబర్. ఇంకా ఎంటర్ అయిపోయి ఇంకా కోపోద్రేకులు తయారైపోయి గొడవలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఆ గొడవలు స్టార్ట్ అయినప్పుడు సంబంధ బాంధవ్యాలు కట్ అయిపోతాయి. ఇది అవసరమా మనకు? తీసేసి సెప్టెంబర్ 1వ తారీఖు చేసేసుకుంటే అయిపోతుంది. ఈ ఫ్యామిలీ బర్త్డేని మార్చుకోండి. దీన్ని యానివర్సరీలు కూడా చేసుకోకండి దయచేసి. ఎందుకంటే ఇవి బాగలేని యానివర్సరీని మనం చేసుకుంటే ప్రతి సంవత్సరం దాన్ని మనం యాక్టివేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ మంచి మ్యారేజ్ డేట్ ఉంటే యాక్టివేషన్ చేసినా కూడా సూపర్ పవర్ శక్తిని ఇస్తుంది. ఇది యాక్టివేట్ చేస్తే ఏదైతే బ్యాడ్ ఉందో దానికి కూడా సూపర్ పవర్ శక్తిని ఇచ్చుకుంటుంది. బ్యాడ్ని బ్యాడ్ చేస్తుంది, పాజిటివ్ చేస్తుంది. ఇది చాలా పవర్. 27కి వద్దాం. 27 ఏంటంటే ఇది ఒక టిపికల్ 9, 18 కన్నా ఇంకా టిపికల్ సిచ్యువేషన్లో ఉంటుంది. ఇది ఎట్లా అంటే 2 నంబర్ చంద్రుడు అన్నాం, ప్రేమతత్వం ఉంటుంది, అంత బాగుంటుంది. ఇక్కడ 7కి వచ్చేసరికి కేతువు మొత్తం ఆపోజిట్లో మారిపోతాడు. హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చేస్తాడు. మెయిన్గా ఇక్కడ వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తాడు, చాలా ప్రాబ్లమేటిక్ చేస్తాడు. ఎంతైతే ప్రేమతత్వం ఉంటుందో అంతనే సంబంధాలని కట్ చేసుకుంటాడు. ఇది చాలా ప్రాబ్లం. దీనివల్ల ఇబ్బంది పడాలి. ఈ ఇబ్బంది వల్ల మనకు టెన్షన్ వాతావరణం కానీ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే నెక్స్ట్ ఈ 2 అంటే ప్రేమతత్వము, హెల్త్ ఇష్యూస్, మనీ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల సంబంధాలు కట్ అయిపోవడము, సంసార పరంగా ఇది కావడం, ఇదంతా జరిగిన తర్వాత ఎవరు ఎంటర్ అవుతారు? 2 + 7 9 కుజుడు ఎంటర్ అవుతాడు. కుజుడు ఎంటర్ అయినప్పుడు ప్రాబ్లమాటిక్ మళ్ళీ మొదలవుతుంది. ఒకరికొకరు సంబంధాలు కానీ ఇవన్నీ కట్ అయిపోయి ఎంత చేసినా కూడా 9, 18, 27 మొత్తం టోటల్గా కుజుడు ఆధిపత్యం వహించి ఈ 3 గ్రహాలు కూడా వాళ్ళకి చాలా బాగా ఇదిగా పనిచేస్తాయి. కాబట్టి ఇది దయచేసి దీన్ని లేకుండా చూసుకొని మీ యొక్క మంచి మ్యారేజ్ డేట్ చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. మీరు హ్యాపీగా మంచి బెస్ట్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా మీ లైఫ్ని గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ.